నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. 12 రోజుల పాటు భీమ్గల్ శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి అవకాశం, అధికారం, ఆత్మ గౌరవం మా విధానమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధన ద్వారానే ఇది సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ మంచి జరగాలనే జనం బాట మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్లో నన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఓడించారని మరోసారి చెప్పారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నగర శివార్లోని హోటల్ కృష్ణాలో జరిగిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మనం ఎన్నో విప్లవాలను చూశాం. వాటిలో కొన్ని మాత్రమే గమ్యాన్ని ముద్దాడాయి. దానిలో స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన ఫ్రెంచ్ ఉద్యమం సక్సెస్ అయిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే విధానం తెలంగాణ జాగృతిదన్నారు. ఇది అర్థం కాని కాన్సెప్ట్ ఏమీ కాదన్నారు. ఇప్పుడు విద్య అందరికీ అందుబాటులో లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. దాంతో నష్టపోయేది ఎవరు? ఆడబిడ్డలు మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. ఫీజు కట్టాల్సి వస్తే తల్లిదండ్రులు మగ పిల్లలకు ఫీజు ఇస్తారు, ఆడపిల్లలకు ఇవ్వరు. ఈ విధంగా ఆడపిల్లలకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందరికీ సమాన అవకాశాలు లేకుండా ప్రభుత్వమే అణిచివేస్తుందన్నారు. గ్రూప్ 1 విషయంలో తెలంగాణ యువతకు అన్యాయం చేసి 8 మంది నాన్ లోకల్స్ కు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశానని, ఆయన సుమోటోగా కేసు విచారణ చేపట్టకపోతే రిట్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. తెచ్చుకున్న తెలంగాణ అందరి తెలంగాణ కావాలన్నదే నా కోరికని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారో నాకు తెలియదని ఒక ప్రశ్నకు కవిత బదిలిచ్చారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటే వారితో మాట్లాడేదాన్ని, వారిని పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేశానన్నారు. నా విషయంలో పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. అసలు నేను బయటకు రావాలని అనుకోలేదు. అనివార్య పరిస్థితుల్లోనే బయటకు వచ్చానన్నారు. వారు కాదనుకున్న తర్వాతే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. బీఆర్ఎస్ లో బాధ్యతను మరిచిన మోసపూరిత వ్యక్తులదే పైచేయి అయిందన్నారు. వారి కారణంగా బీఆర్ఎస్ కేసీఆర్ కు నష్టం జరగనుందని తేటాతెల్లం చేశారు. నా విషయంలో కేసీఆర్ నిర్ణయంతోనే సస్పెండ్ చేసినట్లు తెలిసిందన్నారు. నిజామాబాద్ లో నా ఓటమికి ఎమ్మెల్యేలే కారణమని చాలాసార్లు చెప్పానన్నారు. 5 ఏళ్ల క్రితమే ఎవరి పనితీరు ఏంటి అని తెలుసుకుని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయేది కాదన్నారు. ఇక్కడున్న బీజేపీ ఎంపీ ఉన్నా లేనట్లేనని కవిత అన్నారు. గతంలో మాధవ్ నగర్ బ్రిడ్జ్ గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు 2 ఏళ్లైనా సరే బ్రిడ్జ్
బ్రిడ్జ్ పనుల్లో పురోగతి లేదన్నారు. గతంలో కే ట్యాక్స్ నడుస్తుందని ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీ ట్యాక్స్ నడుస్తుందా అని కవిత ప్రశ్నించారు. ఎంపీకి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి లేదా మోడీతో మాట్లాడి బ్రిడ్జ్ పనులు పూర్తి చేయించాలన్నారు. బీసీలకు రిజర్వేషన్ బిల్లు విషయంలో అరవింద్ రాజీనామా చేయండి, అప్పుడు బిల్లు నడుచుకుంటూ వస్తుంది. మీరు బీసీలకు ఆరాధ్య దైవంగా మిగిలిపోతారన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ మైనార్టీలో ఉంది. మీరు రిజైన్ చేస్తే బిల్లు ఖచ్చితంగా అవుతుందన్నారు. జాగృతి జనంబాట అనే కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటటువంటి అంశం గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్పాలి. మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. కానీ విజయవంతమై గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాలు కొన్ని ఉన్నాయి. అట్లా గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాల్లో ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి నినాదంతో ఆనాడు ఫ్రెంచ్ ఉద్యమం సాగింది. తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి నినాదంతో సాగింది, గమ్యాన్ని ముద్దాడింది. ఇప్పుడు తెలంగాణ జాగృతి అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే నినాదంతో సామాజిక తెలంగాణ సాధనకు ముందుకెళ్తా ఉన్నాం. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అంటే వచ్చేటటువంటి అన్ని అవకాశాల్లో అందరికీ వాటా ఉండాలి, అధికారంలో అందరికీ వాటా రావాలి, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఇది ఎక్కడో ఏదో అర్థం కాని కాన్సెప్ట్ ఏం కాదు. ఇవాళ విద్య ఉంది, నిజంగా అందరికీ అందుబాటులో ఉందా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పే చేయకపోతే అత్యధికంగా నష్టపోతున్న వర్గాలు ఎవరు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు. అడగంగా అసెంబ్లీలో కూడా చెప్పారు, మేము ప్రతి నెల ఇస్తాం. ఆఖరికి బడ్జెట్ స్కూల్ మేము బంద్ చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా ఫీజు పే చేయనటువంటి పరిస్థితి. దీనివల్ల నష్టం అన్నిటికన్నా ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు జరుగుతుంది. ఖచ్చితంగా స్కూల్లో ఫీజు అడిగితే మగపిల్లలకు ఫీజు కడతారు, ఆడపిల్లలకు ఫీజు కట్టకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది. నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ భవిష్యత్తు తరాలకు, ఆడబిడ్డలకు, చిన్నపిల్లలకు మీరు అన్యాయం చేస్తున్నారు. ఫీ రియంబర్స్మెంట్ బంద్ పెట్టి ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ ఇమీడియట్గా మీరు పే చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లక్షలాది మంది పిల్లలు దాని మీద ఆధారపడి ఉంటారు. అది కనీసం దాని మీద మీకు ఆలోచన కూడా పోతలేదు. దాని మీద కూడా సీరియస్గా ఆలోచన చేయవలసింది కోరుతాను. 5 ఏళ్ల తర్వాత భారత్, చైనా మధ్య విమాన సేవలు పునరుద్ధరించడంతో వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఇది ప్రపంచానికి భారత ఆర్థిక శక్తి, దౌత్య సమతుల్యతను చూపించే ఒక చిహ్నమని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలను ప్రజలకు వివరించారన్నారు. 5 సంవత్సరాల తర్వాత భారత్, చైనా మధ్య విమాన సేవలు పునరుద్ధరించడంతో వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని ఆయన తెలిపారు. ఇది ప్రపంచానికి భారత ఆర్థిక శక్తి, దౌత్య సమతుల్యతను చూపించే ఒక చిహ్నమని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. పటేల్ నిర్మించిన ఐక్యతా పునాదులు నేటి అభివృద్ధి భారతానికి బలమైన స్తంభాలుగా నిలిచాయని ఎమ్మెల్యే తెలిపారు. రన్ ఫర్ యూనిటీ ద్వారా ఐక్యత, సమైక్యత, జాతీయత భావం మరింత బలపడుతుందని నమ్ముతున్నానన్నారు. ప్రధాని ప్రస్తావించిన జీఎస్టీ పొదుపు పండుగ, వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రజా ఉద్యమాలుగా మారాయన్నారు. గత నెల నుండి మన పండుగలు వైభవంగా చేసుకోవడం జరిగింది. మన సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆలయాలలో సందర్శనలు, జిఎస్టీ ద్వారా ఇంకా కొనుగోళ్ళు ఎక్కువ శాతం జరిగి ప్రజలందరూ కూడా జిఎస్టీ తగ్గింపుతోటి సంతోషం ప్రకటించడం జరిగింది. దాంతోపాటు అనేక అంశాలు 31 అక్టోబర్ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశ ఐక్యత గురించి, ముఖ్యంగా మనం ఈరోజు తెలంగాణలో మనము అప్పటి నిజాం ప్రభు నుండి
ఆయన సంఖ్యల నుండి బయటపడ్డామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రులు, అదేవిధంగా ఆయన జీవితం అంతా కూడా దేశం కోసం, దేశ ఐక్యత కోసం పనిచేసిన వ్యక్తి గురించి, అదేవిధంగా మన కాఫీ, ఇండియన్ కాఫీ గురించి దాంట్లో ముఖ్యంగా చెప్పడం జరిగింది. అనేక రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్రాలు, దాంతోపాటు కేరళ, సౌత్ ఇండియాలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో రకరకాలైన కాఫీ, దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కాఫీ దీని గురించి విస్తృతమైన ప్రచారం జరిగి ఇండియన్ కాఫీకి ఇప్పుడే ప్రపంచంలో అనేక దేశాలలో మంచి డిమాండ్ ఉంది. భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీన ప్రారంభమై నవంబర్ 7వ తేదీన ముగియనున్నాయి. తొలి రోజు గ్రామాలయం నుండి శ్రీవారి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తూ కొండపైకి తరలించనున్నారు. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి అట్టహాసంగా ప్రారంభమవనున్నాయి. మధ్యాహ్నం గ్రామ ఆలయం నుండి ఉత్సవ మూర్తులను కొండపైకి తీసుకువెళ్తారు. ఈ బ్రహ్మోత్సవాలు 27 అక్టోబర్న మొదలై నవంబర్ 7వ వరకు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి తెలిపారు. 27వ తేదీ సోమవారం రోజు గ్రామాలయం నుండి ఉత్సవ మూర్తులను కొండపైకి తీసుకువెళ్తారు. 28న దీపారాధన, పుణ్యావచనం, అంకురార్పణం, 29న ధ్వజారోహణం, 30న శ్రావణ ప్రయుక్త క్షీరాభిషేకం, నరసింహ ఏకక్షరీ హవనం, శ్రీవారి ఎదుర్కోలు నిర్వహించి 31వ తేదీన మధ్యాహ్నం 12:30 శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 1న విద్ద ఏకాదశి, నృసింహ ఏకాక్షరి హవనం, 2న ఉపవాస ద్వాదశి, గరుడ సేవ, 3వ తేదీన పారణ త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, తులసి వివాహం, కొండ ప్రదక్షిణ, 4వ తేదీన దాత్రిమూలే శ్రీ నరసింహ పూజ, సీతానగరములపై డోలారోహణం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 5వ తేదీన జాతర, శ్రీవారి రథోత్సవం, 6న శేషహోమం, చక్రతీర్థం, వ్యాసపూజ, పూర్ణాహుతి, 7న దేవతోద్యాసనం, ధ్వజారోహణం, ఉద్వాసన బలి ప్రదానం, కొండబలి, పుష్కరునిపై డౌలోత్సవం. అదే రోజు సాయంత్రం ఉత్సవ స్వామివారి విగ్రహాలను అశ్వవాహనంపై గ్రామాలయానికి తరలించడంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు తేదీ 27/10/2025 సోమవారము కార్తీక శుద్ధ షష్ఠి నుండి తేదీ 7/11/2025 శుక్రవారము కార్తీక బహుళ ద్వితీయ వరకు శ్రీమన్ నింబాచల క్షేత్రంలో వైభవంగా నిర్వహించుటకై శ్రీ నింబాచల లక్ష్మీనరసింహ స్వామి వారి అనుగ్రహంతో ఘనంగా ఏర్పాట్లు చేయబడుతున్నవి. కార్తీక శుద్ధ షష్ఠి 25వ తారీఖు స్వామివారికి సుప్రభాతము, మహాభిషేకము నిర్వహించుకొని గ్రామాలయంలో మరియు కొండపైన సుప్రభాతము, మహాభిషేకము నిర్వహించుకొని మహానివేదన సమర్పణ చేసి భీమ్గల్ గ్రామాలయం నుండి ఉత్సవమూర్తులను శ్రీమన్ నింబాద్రి గుట్టపైకి వైభవంగా మేళతాళాలు, మంగళవాద్యాలు, ముత్తైదువలు, బోనాలు మొదలైనటువంటి మంగళకరమైనటువంటి వైభవంతో స్వామివారిని ఎదుర్కొని రాబడుతుంది. కొండపైకి తీసుకుని వచ్చి ప్రదక్షిణంగా పుష్కరిణి, కళ్యాణ మంటపము, రథమార్గంలో ప్రదక్షిణంగా స్వామివారిని కళ్యాణ మంటపంలోకి వేంచేపు చేసి కళ్యాణ మంటపంలో ఫల నివేదన, నీరాజనము సమర్పించి భక్తులకు ఆశీర్వాదమును అందించి గర్భాలయంలోకి ఉత్సవాలను వేంచేపు చేసి ఫల నివేదన, మహానీరాజనము సమర్పించి ఈ కార్యక్రమంను ముగించబడుతుంది. పోడు రైతులను ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఇబ్బంది పెట్టకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ప్రభుత్వం రైతులకు పట్టాలు ఇవ్వకపోతే పోరాటం తప్పదని ఆమె హెచ్చరించారు.
మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో జాగృతి జనంబాటలో భాగంగా పోడు రైతులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఫారెస్ట్ అధికారులు పంట ధ్వంసం చేయడంతో ఆత్మహత్య యత్నం చేసిన రైతు రమావత్ ప్రకాష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక మంచిప్ప ప్రాజెక్టు పెద్దగా చేసుకోవాలని ప్రయత్నించాం, కానీ అది చేసుకోలేకపోయామని అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మించమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటప్పుడు రైతులకు ఈ భూములను పట్టా చేయాలని, ఇవాళ కాకపోతే రేపైనా రైతులకు పట్టా చేయిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు కట్టనప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వాన్ని, ఇక్కడి మంత్రులను, జిల్లా కలెక్టర్ను కోరారు. అదేవిధంగా ఇక్కడి 9 తాండాలు 3 గ్రామ పంచాయతీలకు పట్టాలు వచ్చే అవకాశం ఉందని, వాటిని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. కాళేశ్వరం కట్టబోమని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందేనని అన్నారు. మిగతా పట్టా ల్యాండ్ల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని ఆమె కోరారు. చేతికొచ్చిన పంటపై విషం చల్లడం అంటే ఎంత దారుణమని ఆమె ప్రశ్నించారు. ఇంత నిరంకుశంగా, కర్కశంగా ప్రభుత్వాలు ఉండడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వాలు ప్రజలను బిల్లల మాదిరిగా చూసుకోవాలని, ఇంత దారుణంగా ఉండడం అన్యాయమని ఆమె తెలిపారు. మంచిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులను ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎమ్మెల్యేలు కూడా రైతులకు అండగా నిలవాలని కవిత కోరారు. వాళ్ళు ఒప్పుకోకపోతే పోరాటం తప్పదని ఆమె హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రకాష్ అలాంటి ఆలోచనలు చేయవద్దని ఆమె కోరారు. తండాలో ఉన్నాం, రైతు ప్రకాష్ కూడా ఉన్నారు మనతో పాటు. మరి ఆయన చేతికి వచ్చినటువంటి పంటను ఫారెస్ట్ వాళ్ళు నిండా నిలువున విషం చిమ్మి మరి పాడు చేస్తే తట్టుకోలేక అదే విషం తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు తమ్ముడు. అందుకని తమ్ముడికి ధైర్యం చెప్పడానికి, అట్లానే ఈ మొత్తం చుట్టుపక్కల కూడా మంచిప్ప అనేటటువంటి ప్రాజెక్టు నేను కట్టనీయను అని రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పింది. మరి రేవంత్ రెడ్డి గారిని, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ప్రాజెక్టు కట్టనప్పుడు ఇక్కడ ఉండేటటువంటి రైతులందరికీ ఎందుకు పట్టాలు ఇస్తలేరు? 10 ఏళ్లలో ప్రాజెక్టు కడతామనుకుని పట్టాలు ఇవ్వకుండా చాలా మందికి పెండింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రభుత్వం పాలసీ ప్రాజెక్టు కట్టనని తీసుకున్నప్పుడు ఎందుకు పట్టాలు ఇస్తలేరు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా తొందరగా పట్టాలు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు వచ్చి వేధింపులు ఆపాలి. ప్రాజెక్టు కడతలేమని చెప్తుంది ప్రభుత్వం. మీరు అత్యుత్సాహంతో వచ్చి అమాయకమైనటువంటి గిరిజన రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని నేను ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నా. వెంటనే మన ప్రకాష్ గారికి, రైతు గారికి నష్టపరిహారం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి. దానికోసం కూడా నేను డిమాండ్ చేస్తాను. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ పైకి మోంతా తుఫాన్ దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత లేదా మంగళవారం తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసింది. ఈ నెల 28, 29వ తేదీలలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షం కురుస్తుందని, మిగతా జిల్లాలలో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధాని మోడీ ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాతే అందరూ ఆటల వైపు మొగ్గు చూపుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారుల పట్టుదల, కృషి, క్రీడా ప్రతిభ అద్భుతమని ఆయన అన్నారు. నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద గల టీటీడీ కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి మహిళా ఉష్ లీగ్ 2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో మహిళా క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడ్డాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేంద్ర మోడీ 2018లో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాతే అందరూ ఆటల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ఆటల పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన గుర్తు చేశారు. మహిళా క్రీడాకారుల పట్టుదల, కృషి, క్రీడా ప్రతిభ అద్భుతమని తెలిపారు. ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు యువతలో శారీరక, మానసిక, సామాజిక సామర్థ్యాలను పెంపొందిస్తాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు, నిర్వాహకులు సమిష్టి కృషి వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందన్నారు. భవిష్యత్తులో భారతదేశంలో
కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. జాగర్యాల్ గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శోభాయమానంగా జరిగింది. 3 రోజుల పాటు వేద పండితుల సమక్షంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. భీమ్గల్ మండలం జగిర్యాల గ్రామంలో గ్రామ దేవాదాయ శాఖ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం కనుల పండుగగా సాగింది. 3 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గణపతి పూజ, పుణ్యావచనం, కంకణధారణ, దేవత ఆహ్వానం, ఉత్సవ విగ్రహానికి జలాదివాసం నిర్వహించారు. శనివారం ధాన్యాదివాసం, హృతిక్ హోమం, చండీ హోమం, ఫలాదివాసం, పుష్పాదివాసం నిర్వహించారు. ఆదివారం గణపతి పూజ, పుణ్యాహవచనం, స్థాపిత దేవతా పూజలు, హవనం, మూల విగ్రహ ధ్వజయంత్ర ప్రతిష్ట, బలి ప్రదానం, పూర్ణాహుతి, ఉద్వాసన, మహాసంప్రోక్షణ, నేత్రోన్నిపన్నం, ప్రాణ ప్రతిష్ట చేశారు. అనంతరం అమ్మవారికి ముత్తైదువులచే బోనాలు, శాంతి కళ్యాణం, మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేసి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. జాగిరియాల గ్రామంలో గ్రామ దేవతగా కనకదుర్గమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం 24వ తేదీ నుండి ప్రారంభమైంది. గణపతి పూజ పుణ్యావచనంతో ప్రారంభమైనటువంటిది ఈ రోజు ఉదయం పూర్ణాహుతితో ఆ అమ్మవారి యొక్క నేత్రోన్మీలనంతో అందరికీ అత్యంత వైభవంగా దర్శనం ఇవ్వడం జరిగింది. ధ్వజస్తంభ ప్రతిష్టాపనతో శిఖర ప్రతిష్టాపన కూడా పూర్తి అయింది. శాంతి కళ్యాణంతో భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. అలాగే గ్రామ ప్రజల తరఫున అన్నదాన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెంది అమ్మవారి మనందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని. నిజామాబాద్ మీదుగా మొట్టమొదటిసారిగా ఢిల్లీకి ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి వారానికి ఒకసారి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. నిజామాబాద్ మీదుగా మొట్టమొదటిసారిగా ఢిల్లీకి ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ వయా నిజామాబాద్ జంక్షన్ మీదుగా ఢిల్లీకి వారాంతపు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు నడపడమున్నట్లు తెలిపారు. ఈ రైలు 2 ట్రిప్పులు ఎగువకు, 2 ట్రిప్పులు ధ్రువ మార్గంలో నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసరా, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మాట్, హింగోలి, వాసిం, అకోలా, ఖాంద్వా, ఇటార్సీ, నర్మదాపురం, రాణి, కమలావతి, భోపాల్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, దౌలాపూర్, ఆగ్రా, కాంట్, మధుర స్టేషన్లో ఆగనుందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యువత విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాల రవాణా వినియోగం జరగకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యత అని భావించకుండా సమాజంలోని వివిధ వర్గాల వారందరూ మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంతు తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నషాముక్త భారత్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు పాల్గొని జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రవాణా వినియోగం పెను సవాలుగా మారిందని అన్నారు. యువత విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాల రవాణా వినియోగం జరగకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యత అని భావించకుండా సమాజంలోని వివిధ వర్గాల వారందరూ మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రవాణా వినియోగం, వాటితో ముడిపడిన కార్యకలాపాలను గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. టోల్ ఫ్రీ నంబర్ 1446 కు కాల్ చేసి కూడా సమాచారం తెలపవచ్చని సూచించారు. సమాజానికి పెను ప్రమాదకరంగా మారిన మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేయడమే కాకుండా అవి సమర్థవంతంగా పనిచేసేలా చూడాలన్నారు. గర్భిణీలు కల్తీ కళ్ళు సేవించకుండా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా నషాముక్త భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సామూహిక ప్రతిజ్ఞ కోసం రూపొందించిన QR కోడ్లను లాంచ్ చేశారు. నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మాస్ ప్రతిజ్ఞ ఆన్లైన్లో చేయడానికి QR కోడ్ ద్వారా స్కాన్ చేసి వివరాలు నమోదు చేసి సర్టిఫికెట్ పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిని రసూల్ బి, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. చౌట్పల్లి గ్రామంలో శ్రీ ఉమ్మపార్దవ కోటి లింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహిళలు శివదీక్ష స్వాముల శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా కార్తీక మాసంలో వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి శనివారం ఈ ఉత్సవాలను ప్రారంభించారు. శనివారం పుట్ట చవితి సందర్భంగా భక్తులు బుట్టపూర్ణ బంగారాలను ఆలయానికి తీసుకువచ్చి భక్తులు శివదీక్ష మాలా ధారణ చేసి, మహిళలు సైతం కండువా, కంకణ ధారణ చేసుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఆచరించారు. పురోహితులు గంగాప్రసాద్, భువన దీక్షితులు భక్తులతో అఖండ దీపారాధన, పుణ్యాహవచనం, పంచసూక్త హోమం, రుద్ర హోమం జరిపించారు. శనివారం సాయంత్రం స్వామివారిని హంస వాహనంపై ఊరేగింపుగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి గ్రామ శివార్లోని కొండపైకి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో మహిళలతో కలిసి చండీ యాగం నిర్వహించారు. గణపతి హోమం, దేవీ హోమం, గణపతి పూజ, ధ్వజారోహణం, నందీశ్వర కళ్యాణాన్ని జరిపించారు. అలాగే 300 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు గంగాప్రసాద్ దీక్షితులు మాట్లాడుతూ స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగింపు నిర్వహించి గ్రామ దేవతలకు చీరలు సమర్పించినట్లు తెలిపారు. అలాగే సాయంకాలం స్వామివారి డోలోత్సవం, దీపారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. సోమవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివదీక్ష స్వాములు, గ్రామ మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
స్వామివారు ఉత్సవ విగ్రహాలు మరి స్వామివారి కళ్యాణమూర్తులను మేము గుర్రం పైన మరి ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, బద్ది పోచమ్మ, మరి ఇక్కడ అమ్మవారు గ్రామదేవతలు శుక్రవారం దేవి అమ్మవారికి సారే సమర్పణ అని ప్రతి సంవత్సరం మేము చేయడం జరుగుతుంది అనాదిగా. మరి ఒక వివాహం, ఒక పెళ్ళి ఎట్లయితే మనం చేసుకున్నప్పుడు పోచమ్మ పండుగ వేయడం జరుగుతుందో అదే ప్రకారంగా మరి స్వామివారి యొక్క గ్రామ దేవతలు, మా చౌపల్లి గ్రామ దేవతలు అయినటువంటి ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, మన తర్వాత శుక్రవారం దేవి అమ్మవారు, ఎల్లమ్మ, పెద్దమ్మ, మా అమ్మవారి యొక్క క్షేత్రాలు ఉన్నాయి. ఆ అమ్మవారి దగ్గరికి సారే సమర్పణ చేస్తూ అశ్వవాహనం పైన కోటిలింగేశ్వర స్వామిని ఎదుర్కొని మరి సాయంకాలము దోలోత్సవము, కార్తీక దీపోత్సవం అనేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్షేత్రదేవి పెద్దగంటి ఎల్లమ్మ తల్లికి తొలి పూజ చేసి సుమంగళి సారెను సమర్పించారు. భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న భీమ్గల్ శ్రీ నింబాచల లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదివారం స్వామివారి తరపున శ్రీవారి శేష వస్త్రాలు సుమంగళి సారెను పెదంగంటి ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. ఆలయ అర్చకులు ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి నూతన వస్త్రాలతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇదిలా ఉండగా యోగమిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు గోవింద నామ స్మరణలు చేస్తూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల అతి పురాతనమైన శ్రీ హనుమాన్ శివదత్త సాయి ఆలయంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ మాట్లాడుతూ ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ఆలయం నిర్మాణం జరిగినప్పటి నుండి భక్తుల సహకారంతో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. ఈ ఆలయంలో సరైన వసతులు లేక భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యత అన్నారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 26 వారాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద్ గౌడ్, శ్రీకర్, గోవర్ధన్ రెడ్డి, శివరాం, దినేష్, సంస్థ సభ్యులు సుంకి నిశాంత్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వారధి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఆ సంస్థ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారధి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో పనిచేయడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. రక్తదానం చేస్తే మన ఆరోగ్యంతో ఉండడమే కాకుండా మరొకరు ఆరోగ్యంతో ఉంటారని అన్నారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని కోరారు. బాల్కొండ ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గడ్డం లక్ష్మణ అనే 10 ఏళ్ల బాలిక నెల రోజుల క్రితం కుక్క కాటుకు గురైంది. భయంకరమైన ఈ వ్యాధి గురించి తెలియక కుక్క కరిచిన విషయాన్ని దాచిపెట్టడం వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. లక్ష్మణను దాదాపు నెల రోజుల క్రితం ఒక కుక్క కరిచింది. ఈ దాడిలో ఆమె తలకు గాయమైంది. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారు మందలిస్తారేమోనని భయపడి బాలిక ఈ సంఘటన గురించి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. 12 రోజుల పాటు భీమ్గల్ శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి కార్తీక
ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.